హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ గణేష్. సో నేనైతే ఇప్పుడైతే సత్యం సుందరం సినిమా చూసి రావడం అనమాట. సినిమా చూసిన తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ నా యొక్క రివ్యూ రూపంలో మీకు చెప్తానమాట. 96 చిత్రంతో ఓ సన్నిహితమైన ప్రేమ కథను మనసులకు హత్తుకునేలా చూపించిన సినీ ప్రేక్షకులు మెప్పించిన దర్శకుడు సి ప్రేమ్ కుమార్ 6 ఏళ్ల విరామం తర్వాత ఇప్పుడైనా సత్యం సుందరం అంటూ మరో ఆహ్లాదభరితమైన భావోద్వేగభరిత చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కార్తీ అరవింద్ స్వామి ఇందులో ప్రధాన పాత్ర పోషించడం, సూర్య జ్యోతిక దంపతులు స్వయంగా నిర్మించడం ఈ సినిమా అయితే ఒక మంచి మేజర్ యాక్టివిటీ అనమాట. సో ఆ కథ సారాంశంలో వెళ్ళినట్లయితే సత్యమూర్తి అలియాస్ సత్యం అరవింద్ స్వామిది గుంటూరు దగ్గరున్న ఉద్దన్నరాయనపాలెం. అతనికి ఆ ఊరన్నా అక్కడ ఉన్న తమ తాతల కాలం నాటి ఇల్లన్న చాలా ఇష్టం. కొందరు బంధువులు చేసిన మోసం వల్ల సత్యం యుక్త వయసులో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబం ఆ ఇల్లు కోల్పోతుంది. దీంతో వాళ్ళు ఆ ఊరిని వదిలేసి వైజాగ్ వచ్చి స్థిరపడతారు. ఈ క్రమంలోనే 30 ఏళ్ళు గడిచిపోతాయి. ఇన్నేళ్ళు గడిచిన సత్యము తన ఊరు ఇంటి జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటాయి. ఓసారి తన బాబాయ్ కూతురు పెళ్లి కోసం తప్పనిసరి పరిస్థితితో సత్యం ఉద్దండరాయనపాలెం వెళ్లాల్సి వస్తుంది. ఆ పెళ్లిలోనే అతని బావ అని అప్యాయంగా పలకరిస్తూ ఓ వ్యక్తి కార్తీ తారసపడతాడు. నిజానికి అతను ఎవరో తన పేరెంట్ అనేది సత్యం గుర్తుపట్టకుండా మొహమాటం కొద్దీ తను పరిచయమైనట్లుగా నటిస్తూ వస్తాడు. మొదట్లో అతని అతివాగుడు మితిమీరిన కలుపుగొల్లుతను చూసి అతన్ని జిడ్డులో భావిస్తాడు సత్యం. కానీ కలిసి ప్రయాణం చేసే కొద్దీ అతను చూపే ఆప్యాయత, ప్రేమాభిమానాలు సత్యం మనసును కట్టిపడేస్తాయి. మరి వీళ్ళిద్దరు ప్రయాణం ఏ మధ్యలోకి చేరింది? ఈ ప్రయాణం సత్యం తాను ఎలా తెలుసుకున్నాడు? బావ అని పిలుస్తున్న ఆ వ్యక్తితో అతనికి ఉన్న బంధం ఏంటి? ఆఖరి అతని పేరు సత్యం గుర్తొచ్చిందా లేదా అన్నది కథ మిగతా సారాంశం అన్నమాట. ఎలా సాగిందంటే ఈ కథ వింటున్నప్పుడు ఓ నవల చదువుతున్న అనుభూతి కలిగింది. చాలా చోట్ల అనుబంధంతో కన్నులు వచ్చాయి. ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో ఈ సినిమా గురించి కార్తీ పదే చెప్పిన మాట ఇది. ఈ మాటకు తగ్గట్టుగానే తెరపై ఈ సినిమా మట్టి వాసనల పులుముకొని బోలెడని జ్ఞాపకాల భావోద్వేగాలను నింపుకుని ఓ అందమైన జీవిత ప్రయాణం సాగింది. ప్రచార చిత్రములతోనే ఇది ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రమని స్పష్టత వచ్చింది. కథ పరంగానే దీంట్లో మరి కొత్త పాయింట్ ఏమి కనిపించకపోయినా సినిమా అయితే మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ అతనికైతే మంచి స్కోప్ ఉన్న సినిమా చెప్పచ్చు అన్నమాట. సొంతూరు వదిలి వెళ్ళిన ఓ వ్యక్తి ఏళ్ల తర్వాత మళ్ళీ ఓ శుభకార్యం కోసం ఆ ఊరికి వెళ్తే అక్కడ తనను ఎదురైన అనుభవాలు ఏంటి, తనపై అతి ప్రేమ కురిపిస్తున్న వ్యక్తి పేరు తెలుసుకోవడం కోసం అతను పడిన ఇబ్బందులు ఏంటి అనేది క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం అన్నమాట. రెగ్యులర్ కమర్షియల్ హంగులతో నిర్మించిన సినిమా అయినా కానీ కొన్ని వేల మంది ఇది ప్రేక్షకులు అయితే ఖచ్చితంగా ఆకట్టుకునే విధంగా అయితే ఉంటుందన్నమాట. సినిమా అయితే మంచి ఎంటర్టైన్మెంట్ సెంటిమెంట్తో అయితే నిర్మించడం జరిగిందన్నమాట. ఇదంతా కార్తీకి అయితే ఒక భిన్నమైన అభిప్రాయం కలిగిన ఒక మంచి కాన్సెప్ట్తో మన కొత్త తరానికి ఇప్పుడున్న జనరేషన్కి అయితే ఓల్డ్ జనరేషన్కి మధ్యలో జరిగిన కథ సారాంశం. ఇదే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికి లైక్ చేయండి.